నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ స్వీట్ని సారి కింద పంచిపెట్టేవారు. పిల్లలు పుట్టినా, పెళ్ళిళ్ళు జరిగినా, మెచ్యూర్ అయినా, ఏవైనా శుభకార్యాలు జరిగినా, ఇలా ఒక్కటేంటి చాలా వాటికి ఈ స్వీట్ పంచిపెడతారు సారి కింద. అదేనండి గోరుమిటీలు. ఈ పేరైతే వీటికి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ నేనైతే గోరుతో చేస్తారు కాబట్టి గోరుమిటీలు అనుకుంటాను. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇంకా దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. దీనికోసం మనకు కావాల్సింది మైదా పిండి, నెయ్యి, కొంచెం సాల్ట్, పంచదార, ఇంకా సూజీ రవ్వ అన్నమాట. ఇవి ఉంటే సరిపోతాయి. ముందుగా మైదా పిండిని జల్లించుకోండి, ఎంత కావలిస్తే అంత. ఒకవేళ ఏమైనా ఉంటే పోతాయి జల్లిస్తే. ఆ మైదా పిండిలోనే కొంచెం సాల్ట్, కొంచెం సూజీ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెయ్యి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న నెయ్యిని ఈ మైదా పిండిలో వేసి కలుపుకోవాలి మొత్తము. నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. దానిని ముద్దగా చేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఏ సైజు కావలిస్తే ఆ సైజు ఉండలు చేసుకోవాలి. ఆ ఉండల్ని ఇలా పొడవుగా కర్రల్లా చేసుకోవాలి. ఇప్పుడు అలా పొడవుగా చేసుకున్న వాటిని చేతితో గోరుమిటీల్లా చేసుకోవాలి. చేతితో రాకపోతే ఒకవేళ దానికి సంబంధించిన గోరుమిటీలది చెక్క ఉంటుంది, ఆ చెక్క మీద చేసుకోవాలి. మేమైతే ఏ చెక్క మీద చేయలేదు, మా అమ్మగారు చేశారు. మా అమ్మగారికి వచ్చు గోరుమిటీలు చేయటము, సో మాకు మా అమ్మగారే చేశారు. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడగా వేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న గోరుమిటీలన్నీ ఆయిల్లో వేసుకోవాలి. స్లోగా వేసుకోండి, లేకపోతే చెయ్యి మీదకి నూనె తూలుతుంది. ఇలా అన్నీ వేపుకోవాలి. వేపుకున్నవి కొంచెం ఎర్ర రంగులో ఉంటే బాగుంటాయి. అన్నీ వేపుకొని పక్కన పెట్టుకోవాలి. మేము గోరుమిటీలతో పాటు చిన్న చిన్న గవ్వలు కూడా తయారు చేసుకుంటున్నాము. వాటికి ఏంటంటే చిన్న ఉండలు చేసుకోవాలి. దీనికన్నా చిన్న ఉండలు చేసుకొని ఇలాంటి చెక్క ఉంటుంది, ఆ చెక్క మీద ఇలా తయారు చేసుకోవాలి. గట్టిగా నొక్కితే అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు తయారు చేసుకున్న గవ్వల్ని కూడా డీప్ ఫ్రై చేసేసి ఒక పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే పంచదార పాకం పట్టాలి. పంచదార పాకం కోసం మీరు మైదా పిండి తీసుకున్నప్పుడే కొలుచుకుంటారు కదా, దానికి తగ్గట్టుగా పంచదార వేసుకోండి. నేనైతే లాస్ట్లో చెప్తాను కొలతలన్నీని. పంచదార తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మరగబెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార నీళ్ళతో ఉంది కదా, దాన్ని మరగబెట్టుకోవాలి. ఈ గోరుమిటీలకి ఎలా రావాలంటే తీగపాకం రావాలి. తీగపాకం వచ్చే వరకు మరగబెట్టుకోండి దాన్ని. తీగపాకం ఎలా చూడాలంటే ఆ మరుగుతున్న దాన్ని 2 వేళ్ల మధ్యలో తీసుకొని దాన్ని పైకి కిందకి ఇలా అంటే తీగలా వస్తుంది. అప్పుడు తీగపాకం వచ్చినట్టు అనమాట. ఇప్పుడు ఇలా తీగపాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని గోరుమిటీలు పక్కన పెట్టుకున్నాం కదా వేపినివి, ఆ వేపిని కొన్ని కొన్ని తీసి దాంట్లో ముంచి వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇలానే కొన్ని కొన్ని పంచదార పాకంలో వేసుకుని మొత్తం పంచదార పాకం అయ్యేలా చూసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలానే అన్నీ అయ్యే వరకు చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోరుమిటీలు చేయడానికి కొలతలు ఎలానో చెప్తున్నాను. కేజీ మైదా పిండికి 1/2 కేజీ నెయ్యి వేసుకోవాలి. సూజీ రవ్వ 1/2 కేజీ తీసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ రుచికి. అలానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.